ముందుగా మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ అమరవీరుల స్తూపం అనేది 1968లో మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ ఖమ్మం జిల్లా కేటీపీఎస్లో పాల్వంచలో కొలిశెట్టి రామదాస్ గారు మా ఫాదరు అప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ అయిన ఉద్యమం. ఇది కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో తెలంగాణ రాష్ట్రం కోసమో మొదలైన ఉద్యమం కాదు. తెలంగాణ భూమిపుత్రులకు రావాల్సిన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతున్నారని చెప్పి 68లో మొదలైన ఉద్యమంలో దాదాపు 1 ఇయర్ పాటు కర్ఫ్యూ జరిగింది. మా పెద్దలందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ఆర్మీని దింపి మలబారు రెజిమెంట్ తోటి 370 మందిని చంపింది. ఉస్మానియా హాస్పిటల్లో 369 డెడ్ బాడీలు పోస్ట్ మార్టం అయినాయి. 3000 మంది మిస్సింగ్ కేసులు అయ్యారు. వాళ్ళందరి త్యాగాలకి అమరత్వానికి ప్రతీకగా ఈ అమరవీరుల స్తూపం ఉంది. అలాంటి అమరవీరుల స్తూపం మీద ఇంతవరకు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా శిలాఫలకం వేయలేదు. గతంలో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు శిలాఫలకం వేయలేదు. రేపు మీరు ఆ పూలు తీసేసినాక మీరు వచ్చి చూడండి. ఇప్పుడు పూలేమో రాజకీయ నాయకుల పదవులు, లోపల ఉన్నది అమరవీరుల ఆత్మ. ఆ అమరవీరుల ఆత్మని ఇంతవరకు గుర్తించలేదు. ఇప్పుడు ఎక్కడైనా మీకు ఇండియా గేట్ దగ్గర కానీ, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కానీ, జలియన్ వాలాబాగ్లో కానీ, ఎక్కడైనా స్వాతంత్ర సమరంలో కానీ పోరాటంలో చనిపోయిన వాళ్ళ వివరాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆ చరిత్ర ఉంటుంది. 73లో 74లో తయారైన అమరవీరుల స్తూపానికి ఆ స్తూపం కట్టింది కూడా మా బంధువు ఎక్క యాదగిరి గారు. ఆయనకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇచ్చింది, ఓకే. కానీ స్తూపం ఎవరి కోసం చచ్చిపోయారు? ఆ స్తూపంలో చనిపోయిన వాళ్ళ ఆత్మ ఉంది కదా. ఈ అమరవీరుల కుటుంబాల త్యాగాలతోటే ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు శాసనసభ ఎలక్షన్. కేసీఆర్ గారు తెలంగాణ గొప్ప అంటున్నాడు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లో తాగి పడుతాడు కదా రోజు. కనీసం అమరవీరుల స్తూపం దగ్గరికి రాని తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడి పదవికి రిజైన్ చేయాలి. ముఖ్యమంత్రి పదవికి నా అర్హుడు కాదు. తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ అంటే కప్పుకోవడం, బొడ్డెమ్మ, గౌరమ్మ, బతుకమ్మ అంటాం. ఈ బట్టలు ఇప్పుకొని తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ప్రపంచ అందాల పోటీలు అని చెప్పి 1200 మంది చచ్చిపోతేనే కదా మీకు మంత్రి పదవులు వచ్చినాయి. అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే ఈ అమరవీరులు కదా. చచ్చిపోయిన అమరవీరులు అడ్రస్లు లేవు. వాడు పంజాబ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, దేశం మొత్తం తెలంగాణ డబ్బులు మంచుతాడు కేసీఆర్. కానీ 1200 మంది అడ్రస్సులు దొరకవు. బండినక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడక, నైజాము కొడక, నాజీలా మించినోడు అన్నట్టు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు దోషం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. తెలంగాణ అనేది పోరాటాల కిల్లా. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. 40 లక్షల మంది నిరుద్యోగులను నాశనం చేసినావు. నీ ఆర్మీ ఏ పోలీసు కూడా ఆపలేదు, గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. ఒక్కసారి నువ్వు ప్రజలకు అర్థమైంది అనుకో, బండకేసి బాస్తారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలైనా నువ్వు తెలంగాణ సోయితో పాలించు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి ప్రభుత్వం చెల్లించాల్సిందే. కవితక్క చిలక పలుకులు పలుకుతుంది కదా. ఈ తెలంగాణకి ఐపీ పెట్టిండు కేసీఆర్ అనేటోడు. టీఆర్ఎస్ పార్టీలో జైలుకు పోయింది మేము. మా తరం 40 లక్షల మంది మా జీవితాలు కోల్పోయినాం, 1200 మంది చచ్చిపోయినాం. ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఐపీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. వాడు బిచానా ఎత్తేసిండు. ఆ 1500 కోట్ల రూపాయలు 1200 మంది అమరవీరులకు ఇవ్వాలి. కవితక్క వచ్చి ఇలా చిలక పలుకులు పలుకుతుంది కదా. కవితక్క నీకు నిజాయితీ ఉంటే మీ అయ్యా మై డియర్ డాడీకి రాయాల్సిన లెటర్ ఏంటంటే, మై డియర్ డాడీ, నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఎందుకు చేయలే? నువ్వు దళితుడుగా, మన తాత దళితుడా, మన నాయనమ్మ దళితురాలా? మనం ఎట్లా దళితులం అవుతాం డాడీ? మనం వెలమదొరలం కదా, మనం మాలమాదిగోళం కాదు కదా, మనం దళితులం కాదు కదా. మరి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయినావని ఎందుకు అడగలే కవితక్క ఆ రోజు? మీ అయ్యా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఎందుకు ఇవ్వలే? 10 సంవత్సరాలు ఉండి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలే? ఆర్టీసీ కార్మికుల్ని చంపినప్పుడు మై డియర్ డాడీ అని ఎందుకు లెటర్ రాయలే? పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు 30 మంది చచ్చిపోయినప్పుడు మీ డాడీ రాలే కదా, మై డియర్ డాడీ ఫామ్ హౌస్లో తాగి పడుకున్నవా అని ఎందుకు రాయలే? తెలంగాణలో 10 సంవత్సరాల్లో పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోయారు కదా. ఇప్పుడు అడవుల్లో కగారు ఆపమంటున్నావు కదా కవితక్క. మీ అయ్యా ఎన్కౌంటర్లు చేసిండు కదా వరంగల్లో మా విద్యార్థుల్ని, అప్పుడు ఎందుకు రాయలే మై డియర్ డాడీ అని? అంటే మీ దయ్యాలు భూతాలు మీ ఫామ్ హౌస్లో మీ ఇంట్లోనే ఉన్నాయి. తెలంగాణకు పట్టిన అతిపెద్ద కాముడి భూతము కల్వకుంట్ల కుటుంబము. లంకలో పుట్టిన అన్ని రాక్షసులే. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఏ విధంగా నమ్మద్దు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 10 సంవత్సరాలు తెలంగాణని దగా చేసిన దగుల్బాజీ ఈ కేసీఆర్. కాబట్టే ప్రజలు ఆయన్ని కచరా అని చెప్పి ఫామ్ హౌస్కి పంపించారు. ఇప్పుడు కవితకు వచ్చి కొత్త వేషం సామాజిక తెలంగాణ అంటుంది. నమ్మం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. దయచేసి సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలది. మా గోడ ఏందో మేము పడదాము. మీ వెలమ ధరలు రెడ్డి ధరల్ని ఇక నమ్మే పరిస్థితి లేదు. కల్వకుంట్ల అంటే మేమే ఉద్యమకారులు, మా వాళ్ళే తెలంగాణ వచ్చింది అని చెప్పుకుంటారు కదా. మరి వీళ్ళను వచ్చి స్మరించుకోలేనటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు చచ్చిర్రు? కవిత చచ్చిందా? కవిత తాత చచ్చిందా? కవిత అయ్య చచ్చిందా? కేటీఆర్ పిన్నమ్మ చచ్చిందా? కేటీఆర్ బంధువులు చచ్చిర్రా? ఏ వెలమ ధర చచ్చిండు కల్వకుంట్ల కుటుంబంలో? 1200 మంది పిల్లలు చచ్చిపోతే శవాల మీద పేలాలు ఎరుకున్న లంగా పాడుకోవాలి వీళ్ళు. ఆ శవాల మీద అన్నం తినేటోళ్ళు వీళ్ళు. వీళ్ళు పొద్దున్న తింటే తినేతని
తిని తిండి రాజకీయ నాయకులు. ఇక్కడికి రారు వాళ్ళు. మరి 1200 మంది చచ్చిపోతే వీళ్ళ దగ్గరకు కూడా రాకపోతే వాళ్ళు తినేది రాక్షస కూడు కదా. వీళ్ళకన్నా రాక్షసులు నయం. వీళ్ళు తెలంగాణకు పట్టిన భూతము పిచాచము దయ్యాలు వీళ్ళే. 1200 మందిని దారుణంగా అవమానించారు, తెలంగాణ ప్రజలను అవమానించారు. కాబట్టి ఆ 1500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఉన్న బిల్డింగ్లు అన్నీ కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి నిరుద్యోగులకు చెందాల్సిందే. వాడేమో అన్ని తెలిసి ఆగం చేసిండు, ఆయన యాగాలు చేసిండు, ఆయనదేమో నియంతృత్వము, ఈయనదేమో ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా తెలవట్లే. ఈయనది అజ్ఞానము అహంకారము, ఆయనది నియంతృత్వము అహంకారము. కేసీఆర్ గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే, అన్నా అంటే నేను ఉన్నా అన్నాడు. ఈ 18 నెలల్లో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులను కలవలే, 18 సెకండ్లు కూడా విద్యార్థి అమరవీరులను కలవలే, 18 సెకండ్లు కూడా తెలంగాణ కుటుంబాలను కలవలే. అందాల పోటీలకైతే టైం ఉంది, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయి, దావోసు పోవడానికి అమెరికా పోవడానికి డబ్బులు. నాయకులు అవసరం కోసం కల్వకుంట్లలో అయినా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుకోవాలి. మన బాధ్యత ఏముంటారన్న, మన అమరవీరులను వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికెప్పటికి అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా గుర్తు చేసుకొని మన ముందున్న జనరేషన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలారా, మనకి నిజంగా తెలంగాణ ఆత్మ ఉంటే, సిగ్గు శరం మానం అభిమానం ఉంటే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అనేది మన ముందు ఉండకూడదు. మనని 370 మంది పిల్లల్ని చంపిన నరరూప హంతకుడు, నర రాక్షసుడు, ఆడు నరహంతకుడు. అలాంటి విగ్రహం ఎట్లుంటుందండి తెలంగాణలో? తెలంగాణ రాకముందంటే ఆంధ్ర పాలన అనుకోవచ్చు. మన పిల్లల్ని కర్ఫ్యూ పోలీసులు పెట్టి ఆర్మీని పెట్టి చంపించిన రాక్షసుడు ఆడు. వాడి పేరు మీద పార్క్ ఎట్లుంటుంది? మన కేశవరావు జాదవ్ సార్ పేరు మీద పార్క్ ఎందుకు ఉండదు? మన ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు మీద ఉండదు? ఇక్కడ చనిపోయిన అమరవీరుల వివరాలు ఎందుకు ఉండవు? క్లాక్ టవర్ దగ్గర అమరవీరుల వివరాలు ఎందుకు ఉండవు? అంటే తెలంగాణ ప్రజలు కూడా బానిసల్లాగానే బతుకుతున్నారు. ఓ ప్రజలారా మేల్కోండి, ఈ రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. స్లిప్పర్లకి గతి లేని వాళ్ళు సాటర్డే ఫ్లైట్లు ఎక్కుతున్నారు. బ్యూటీ పార్లర్లు నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగులు కొనుక్కుంటారు. రబ్బర్ చెప్పులతో దిగిన వాళ్ళు రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతున్నారు. కాబట్టి ఓ ప్రజలారా మేలుకోండి, తెలంగాణ మనదే. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే కోల్పోవడం. ఈ రాజకీయ నాయకులు తెలంగాణ పేరుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతే బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు రాజకీయ నాయకులై లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు ఒకటే. సాయంత్రం 6 తర్వాత అందరూ ఫామ్ హౌస్లో కూర్చొని తాక్కుంటూ పత్తాలు ఆడుకుంటూ తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసినవరే. అన్ని పార్టీలు దొంగలే. మంచి వాళ్ళు ఉంటే యాడ్సఫ్. ఇప్పుడు మంచి పని చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, చెడ్డ పని చేస్తే బండకేసి బాత్తాం. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాలు కలిసి తెలంగాణ ప్రజల్ని 75 ఏళ్ల నుంచి దోచుకుంటున్నారు. తెలంగాణలో అసలు పైసలు లేవు నా దగ్గర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత తెలంగాణ సంపద, హైదరాబాద్ నుంచి వచ్చే సంపద ఎటు పోతుందన్న? అసలు తెలంగాణలో పైసలు లేనప్పుడు మరి ముఖ్యమంత్రి పదవి లంక బిందెలు అనుకొని వచ్చినా అంటున్నావు. లంక బిందెలు లేవని తెలిసిపోయింది. నువ్వు జీతాలు కూడా ఇవ్వలేని అంటున్నావు. నన్ను కోసుకొని తినమంటున్నావు. అంటే మేమేమైనా అఘోరాలమా? అంటే మనిషిని పీక్కొని తినమని చెప్తున్నావా? రేవంత్ రెడ్డిని కోస్తే, కేసీఆర్ని కోస్తే అస్థిపంజరం, కేసీఆర్ అస్థిపంజరం. కానీ లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి, ఫామ్ హౌస్లో విందు వినోజనాలు ఉంటాయి. రేవంత్ రెడ్డికి కూడా గోష్ ఎంత వస్తుంది? పావు కేజీ కూడా రాదు. నిన్ను కోసుకొని తింటే మాకేమొస్తుంది రా భయ్? నువ్వు చేసిన దందా, ఇలా భూములు వేల కోట్ల లక్షల కోట్ల దందాలు నడుస్తున్నాయి హైదరాబాద్లో. ఆ దందాలన్నీ మేము ఇస్తాం రా. తెలంగాణ ఎట్లా మొత్తం ఒక్కొక్కడు వేల కోట్లు లక్షల కోట్ల దందాలు చేస్తున్నారు కదా. ఆ దందాలు ఆపితే ఈయననే అన్నాడు కదా, నేను నోరు కట్టుకొని కూర్చుంటే ఒక్క సంవత్సరం 50,000 కోట్లు మిగులుతాయని. మరి 2 సంవత్సరాలు అవుతుంది, 1,00,000 కోట్లు మిగిలినట్టే కదా. ఇప్పుడు నువ్వు కరప్షన్ చేయకపోతే 1,00,000 కోట్లు మిగిలినట్టే కదా. మరి పైసలు లేనప్పుడు నువ్వు పోయి అందాల పోటీలలో ఒక్కొక్కరికి 100 కోట్లు ఎందుకు ఇస్తున్నావు? 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? వజ్రాలు ఎందుకు ఇస్తున్నావు? రత్నాలు ఎందుకు ఇస్తున్నావు? ఆ అమ్మాయి లండన్ పోయి ఇది అందాల పోటీలు కాదు, ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పింది. నీ ఇజ్జత్ పోయింది. తెలంగాణ ఇజ్జత్ తీయకండి రా భయ్. తెలంగాణ అంటే కప్పుకోవడం, గౌరమ్మ, బొడ్డెమ్మ, బతుకమ్మ, బట్టలు కప్పుకోవడం తెలంగాణ కల్చర్. ఈ ఇప్పుకునే కల్చర్ మాకెందుకు రా నాయన? అంటే మీరు చూసే దృష్టి అదే ఉంది. అందాల పోటీల్లో అమ్మాయిల అందాలు చూడడానికి పోతారు కానీ నిరుద్యోగులు చచ్చిపోతే రారు. నిజంగా చెప్తున్నాం, తెలంగాణ మళ్ళీ పెనం మించి పొయ్యిలో పడ్డది. తెలంగాణకి కొత్త రాజకీయ వ్యవస్థ అవసరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.